అందరు ధైర్యంగా ఉండండి. ఏదైనా ఉంటే వెంకటేశ్వర నేను ఉంటా, పిల్లలకు కూడా నేను ఉంటా. ఎవరు ధైర్యంగా ఉండండి. నాకు చెప్తామని వచ్చిన ఏదో కాదేదో జరిగిపోయింది దానికోసం రాలేదు. ఎందుకంటే నాయన నాకు మంచి ఇది ఇలా తెలుసు. నేను అప్పుడు ఆయనకు ఈయనకు ఎమ్మెల్యే కూడా ఇద్దరికి చెప్పిన, ఈయనకు రాజకీయాలు పడవు. అంతా ఎట్లుంటుందంటే పైసలు ఇస్తేనే మారదు, పైసలు లేకపోతే మారదు లేదు, దొంగలు అంతా. నేను ఆ రోజు చెప్పిన నీకు పడదు వెంకటేష్ అని. సరే జరిగిపోయింది, ధైర్యంగా ఉండండి తమ్ముడు. నేనున్నా నాకన్నా కదా, నేను దానికోసం కట్టేసి కలుద్దాం వచ్చిన. తమ్ముడు మీకు కూడా చెప్తున్నా, అందరు ధైర్యంగా ఉండండి. ఏమా రాజకీయాలలో గెలిపోవటంలో ఉంటాయమ్మా. ఎవడు మంచి ఓడిపోతాడు, గెలుస్తాడు. పెద్ద అదే మనకు శాశ్వతమో లేకపోతే మన లైఫే అదే అనుకోవద్దు ఎవరు. నేను కూడా గెలిచినా ఓడిపోయాను, 2 సార్లు ఓడిపోయాను, 5 సార్లు గెలిచాను. గెలిపోవటం అనేది జరుగుతుంటాయి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఈ రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈయనకేమో పడదు. ఈయన ఆనెస్ట్గా సిన్సియర్గా ఉంటే ఏడా రాజకీయాలు చేస్తారు. ఆనెస్ట్ సిన్సియర్గా ఉంటే రాజకీయాలు నడవు. ఆయనేమో కొంత డిగ్నిఫైగా ఉంటాడు, సోబర్గా ఉంటాడు, మర్యాదగా ఉంటాడు, అందరూ నా వాళ్ళే అనుకుంటాడు. అదే సమస్య. రాజకీయాలు అట్లా ఉండదు, ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా బయట. అందరూ ధైర్యంగా ఉండండి. ఏదైనా ఉంటే వెంకటేశ్వర నేను ఉంటా, పిల్లలకు కూడా నేను ఉంటా. ఎవరు ధైర్యంగా ఉండండి. నాకు చెప్తామని వచ్చిన ఏదో కాదేదో జరిగిపోయింది దానికోసం రాలేదు. ఎందుకంటే నాయన నాకు మంచి ఇది ఇలా తెలుసు. నేను అప్పుడు ఆయనకు ఈయనకు ఎమ్మెల్యే కూడా ఇద్దరికి చెప్పిన, ఈయనకు రాజకీయాలు పడవు. అంతా ఎట్లుంటుందంటే పైసలు ఇస్తేనే మారదు, పైసలు లేకపోతే మారదు లేదు, దొంగలు అంతా. నేను ఆ రోజు చెప్పిన నీకు పడదు వెంకటేష్ అని. సరే జరిగిపోయింది, ధైర్యంగా ఉండండి తమ్ముడు. నేనున్నా నాకన్నా కదా, నేను దానికోసం కట్టేసి కలుద్దాం వచ్చిన. తమ్ముడు మీకు కూడా చెప్తున్నా, అందరు ధైర్యంగా ఉండండి. ఏమా రాజకీయాలలో గెలిపోవటంలో ఉంటాయమ్మా. ఎవడు మంచి ఓడిపోతాడు, గెలుస్తాడు. పెద్ద అదే మనకు శాశ్వతమో లేకపోతే మన లైఫే అదే అనుకోవద్దు ఎవరు. నేను కూడా గెలిచినా ఓడిపోయాను, 2 సార్లు ఓడిపోయాను, 5 సార్లు గెలిచాను. గెలిపోవటం అనేది జరుగుతుంటాయి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఈ రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈయనకేమో పడదు. ఈయన ఆనెస్ట్గా సిన్సియర్గా ఉంటే ఏడా రాజకీయాలు చేస్తారు. ఆనెస్ట్ సిన్సియర్గా ఉంటే రాజకీయాలు నడవు. ఆయనేమో కొంత డిగ్నిఫైగా ఉంటాడు, సోబర్గా ఉంటాడు, మర్యాదగా ఉంటాడు, అందరూ నా వాళ్ళే అనుకుంటాడు. అదే సమస్య. రాజకీయాలు అట్లా ఉండదు, ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా బయట.